వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. పౌరులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ప్రజలకు సత్వరమైన సేవలు అందించడమే దిశగా పనిచేస్తామని బదిలీపై వచ్చిన నూతన మంత్రి సీఐ మొల్లపల్లి రాజు తెలియజేశారు. శనివారం ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మంత్రి ప్రజలంతా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, పౌరులు యువత బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు క్రయ విక్రయాలు జరిపినా, వినియోగించిన, సరఫరా చేసినా ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. బెల్ట్ షాపులపై కొరడా జులిపిస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా సహించబోమని ఆయన పేర్కొన్నారు. సామాన్య పౌరులకు సేవలు అందించే దిశగా పనిచేయడమే లక్ష్యంగా ముందుకెడతామని ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని, మొబైల్ ఫోన్ వాడకం పట్ల విద్యార్థులను వారి తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. అనవసరపు మెసేజ్, ఓటీపీలకు స్పందించకూడదని, వ్యక్తిగత విషయాలు ఎవరికీ పంచుకోకూడదని ఆయన వివరించారు. నిరంతరం మందిని పోలీసు సిబ్బంది చేత పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారం అందించవలసిందిగా ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత స్టిక్కరింగ్ చేసుకుని తిరగడం, ధరలు చేసుకుని తిరగడం అంటే నేను అనేది జనరల్గా అంతా ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే మాత్రం అన్ని విలేజ్లలో ఈ బెల్ షాప్ కూడా లాంగ్ టైం ఉండడం, వాటిలో తీసుకొని తాగడం, తిరగడం అంతా కూడా అంత ఒక చెడు పరిణామంగా ఉంది. వీటన్నిటి కూడా మీ ద్వారా నేను నిలబొచ్చేదంటే పేరెంట్స్ కొంత మనం సహకరించాలి. మేము ప్రతి ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజీలు అన్నీ తిరిగి కౌన్సిలింగ్ చేస్తాం. కౌన్సిలింగ్ చేసుకుంటూ వాటికి సంబంధించిన ఇష్యూలలో మనం 100% కూడా మనం వాటి మీద మళ్ళీ మనం ఏం చేయాలి, పేరెంట్స్ ప్లీజ్ కౌన్సిలింగ్ చేయాలి, అంటే ఏం చేయాలని కూడా తీసుకోవడం. పిల్లలకు మంచిగా ఉంటే యూత్ ఇట్లా ఫామ్ చేసి ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా కిట్లు ఇచ్చి వాళ్ళని దృష్టి మార్చడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఒక సన్మార్గాన్ని చూపించాలి. మనం ఏంటంటే మనం ఉన్న లెవెల్కు మనం పద్ధతి ప్రకారం మనం పనిచేసిన ఎక్కడ పనిచేస్తాం ఒక మంచి మార్గాన్ని ఇవ్వాలి అనేది మన యొక్క ఉద్దేశం. ఏమడుతుంది అరే అక్కడ ఏంటి అనేది మన ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనము ఈ సమాజంలో వచ్చే మార్పులు ఏంటంటే మరీ చిన్న పిల్లవాడు 10th ఇంటర్ పిల్లలు కూడా చెడిపోవడం. సరే తాగుడు ఇవి పక్క పెడితే లైంగిక నేరం ఈ విధంగా అవుతున్నాయి మీ అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా కూడా ఇవే అన్ని అవే మళ్ళీ డిగ్రేడ్ కావడం, రిమైండ్ అవ్వడం, ఎంత వీటన్నిటి కారణం ఏంటంటే డిసిప్లిన్, పద్ధతి, క్రమశిక్షణ లేకపోవడం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇదంతా కూడా మీ ద్వారా మేము పేరెంట్స్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ మీరు తెలియపరుస్తుంది. అంటే మనం మన సమాజంలో కాపాడుకోవాలి, అందరూ ఒక బాధ్యత. దాని ఒకటి ఏవైతే ఇప్పుడు మనం వాట్సాప్ గ్రూప్స్ విలేజ్ వైజ్గా అక్కడిక్కడ ఉన్నాయి, వాటి వల్ల ఏంటంటే కొన్ని పోస్టులు పెట్టడం వల్ల దాని మీద కొంత అగ్రెసివ్గా ఉండే ఒకటి అవి కొట్టుకోవడం జరుగుతుంది. వాటిని కూడా అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో, గ్రూప్ అడ్మిన్స్ ఎవరైనా కూడా తన ఆధీనంలో మాత్రమే ఆ గ్రూప్ ఉండాలి. వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళ గ్రూప్లో పెట్టడం అనేది చేయకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్లీజ్ మీ ద్వారా తెలియపరచడం అనేది నేను అనేది ఇప్పుడు ఏంటంటే మేము ముఖ్యంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విషయంలో వస్తే పోలీస్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా రోడ్ల పైన స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎన్ఫోర్స్మెంట్ మీద తెలుసు. ఇప్పుడు ఎవరో సామాన్యులు ఉంటారు, నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఆ బండి సరిగ్గా ఉండదు, లైసెన్స్ ఉంది, ఇలాంటివన్నీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తాం. కానీ అవి కొన్ని తప్పే పరిస్థితి లేని వాటిని మాత్రం కొన్ని ఫైన్ ఇంపోజ్ చేయడం, ట్రాఫిక్ రెగ్యులేషన్స్, రోడ్లు చిన్న చిన్న మనకు చిన్న చిన్న గలీలు ఉన్నాయి అక్కడ ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ముందే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి వాటిలలో మనకు ఇబ్బంది లేకుండా మీ ద్వారా మేము అందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కొంచెం రైనింగ్ సీజన్ దాటిన తర్వాత అన్ని ప్లేస్లను విజిట్ చేస్తాం. మంచిగా చేసేసి పిల్లలు కానీ యువత కానీ ఏదైనా సన్మానంగా ఉండాలనేది మా ఉద్దేశం. అదే ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మొన్న ఈ గంజాయి మీద చాలా మన అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. అయినా కూడా ఇంకా అసలు అనేది ఏం చేయలేదు. కొంచెం చెప్పంగా ఏంటంటే మనం మార్పు వస్తుంది. దానిలో ఎక్కువ ఫోకస్ చేద్దాం అనేది ఉద్దేశం.
ఇవే కాకుండా ఇంకేమైనా ఉంటే మీ దృష్టికి వస్తే 100% మాకు తెలియపరచాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను. అదే మన వాళ్ళే చాలామంది అడిగి సార్ మీరు రిపోర్ట్ ఇచ్చినారు, నేను అంతా వర్షం అడిగి సార్ పిలిపించి అందరినీ మాట్లాడడం. మీరు ఏంటంటే ఇప్పుడు మీ ద్వారా పోతే ఏంటంటే అందరికి కొంచెం మనం కంప్లీట్ మెసేజ్ పోతుంది. మేము ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి చివర పడుతుంది. పేరెంట్స్ అంటాడు, తల్లిదండ్రులు అంటాడు, బాధ్యతగా మన స్కూల్స్ ఏసీ గారిని పిలిపిస్తాం, ఆయన ద్వారా కొన్ని చేస్తాం. ఎక్కువ మోర్ దాన్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే ఒక మనిషికి మనం చేసేది తప్పు, నిజంగా దీని మీద ఒక అవగాహన రావాలి, ఒక పద్ధతి ఉండాలి, మనం ఫస్ట్ మనం డిసిప్లిన్ ఉండాలి అనేది అందరికీ సంస్థలలో కానీ అది ఇల్లే కానీ ఎక్కడైనా కానీ ఇది వచ్చినప్పుడు మాత్రమే మనం ఫేర్ ఉంటాం. మీకు తెలుసు 10-15 years కింద మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, చదువు అనేది ఎంత మనం జాగ్రత్తగా చదువుతున్నాం. అప్పుడు మనకు ఎక్కడికో పోయి నడుచుకొని గవర్నమెంట్ స్కూల్ అని చాలామంది మంచి భవిష్యత్తు సంపాదించుకుంటారు. అవన్నీ కూడా మీరు మీ ద్వారా యువతకి ఇదంతా కూడా తెలియవచ్చాను మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక చెడు సంబంధించిన ఏ అలవాట్లపైనా కూడా తీసేయాలంటే చాలాసార్లు కౌన్సిలింగ్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇది ఎన్నోసార్లు మీ అందరికీ తెలుసు. మీ అందరూ తెలుసు ఎక్స్పీస్ సంబంధించిన వాళ్ళ మామూలు సంబంధించిన వాటిల్లో ఎన్నో విజయాలు సాధించింది తెలంగాణకు సంబంధించిన పోలీసు. ఎన్నో మనం ప్రాణాలు అడ్డుపెట్టి దాన్ని అంత ఎట్లా తీసేసాం. మరి అలాంటి అంత పెద్ద కార్యక్రమం చేసాం. ఈ చిన్నవి కూడా మన యువత మనం సరైన మార్గంలో నడుపుకోకుంటే ఇదంతా ఇబ్బంది అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. దాని గురించి మాట్లాడడం తర్వాత మీ అందరు ఇంటర్వ్యూస్ మీరు అందరు ఇక్కడ రావడం నేను చాలా హ్యాపీ. ఇంతమందిని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు పిలిచినా ఒక 5, 10, 5 ఉన్న 4 రోజులు అంతా బిజీ షెడ్యూల్ ఉంటే నేను ఎవరిని సరిగ్గా చూడలేదు.